మనము తపోముని ఆశ్రమంకి వచ్చామండి. అక్కడ చాలామంది చాలా ఈ తపోముని ఆశ్రమంలోనే కపిల మహర్షి గారు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవారు. కపిల మహర్షి గారు ఇక్కడ రాములవారి గుడి ఇవన్నీ కూడా ఉన్నవి. ఇవన్నీ పాల ఎకరాలతో ఉన్నాయి. రాములవారి గుడి అదని ఇది చాలా బాగుంది. చెట్టు కూడా ఇది పురాతనకాలం చెట్టు అంటుంది. ఇది చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే ఈ గుడి ఇలా తగిలిందండి. చూడు రాముడు ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నది. ఆంజనేయ స్వామి చాలా పెద్ద విగ్రహం. చూడండి ఎంత పాలరాతితోనే విగ్రహాలు ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇవన్నీ ఎంత జగన్నాథ స్వామిది కూడా చాలా బాగుంది. పీస్ఫుల్ కూడా ఉందండి. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతా కూడా ఇక్కడ చాలా బాగుందండి. ఎంత మహానుభావుడు కట్టించిందంటండి. రామచేతుల వారి విగ్రహాలు ఇవన్నీ వినాయకుడు ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇక ప్లేస్ చాలా బాగుంది. తపముని ఆశ్రమం చుట్టూ కూడా గుళ్ళు ఉన్నాయండి. ఆ గుళ్ళు అన్నీ కూడా దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఇవన్నీ చూడండి గుడి అంత చాలా బాగుందంటే డెకరేషన్లో ఉన్నది గుడి. ఇది ఈ ఆశ్రమం చుట్టూ కూడా ఇప్పుడు కూడా ఇక్కడ అప్పుడు సీతారాములు ఈ ప్లేస్లోనే నివసించేవారంట. ఈ కపిల మహర్షి తీర్థం అండి. ఈ కపిల మహర్షి తీర్థంలోనే ఇదండి అటు సైడ్ కపిల తీర్థం అంట. రెండు తాతాది గోదావరి అండి. ఈ రెండు కలిసి ఒకే దగ్గర కలుస్తున్నాయండి. కపిల తీర్థం అక్కడ అందుకే కపిల తీర్థం వచ్చింది. ఇప్పుడు పుష్కరాలు కూడా చాలా బాగుంటుంది అంటండి. 2027లోనే వచ్చే గంగానది పుష్కరాలు ఇక్కడ కపిల తీర్థం చూడండి. అక్కడ వాటర్ తెల్లగా ఉందండి. కపిల తీర్థం వాటరు ఇక్కడ గంగా నది వాటర్ తెల్లగా ఉందండి. ఇక్కడ చాలా బాగుందండి. ఇదంతా ఇక్కడ శివుడు ఉన్నాయండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర కొండలు అంటాయి 3. ఓకే కొంచెం ముందుకెళ్తే ఇంకోటి రాములవారి గుడి ఉన్నది. అక్కడ లక్ష్మణుడు సూర్యపక్కనే ముక్కు కోసినట్టుగా కూడా ఉంది. అక్కడ చాలా బాగుందండి. తప్పకుండా చూడండి. ఓకే అలాగే చూడండి. బాగుంది కదా యాక్సిడెంట్ కన్నా. ఆ చెట్టు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదండి. ఆ వృక్షం అమ్మది చెట్టు. కొంచెం ముందుకెళ్తే రాములవారి విగ్రహం చాలా పెద్దదండి. చాలా బాగుందండి. అది ఇవి తప్పకుండా చూడండి. ఇక్కడ సాయంత్రం పూట చూడడానికి చాలా బాగుంటుందండి. మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి అంత చూడలేకపోన్నాము. ఈ నాసిక్లోనే తపముని ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారండి. తప్పకుండా చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రేణి టాక్స్ చూసాను. థ్యాంక్ యూ. Mira,
భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన